ఇది పశుపతినాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళే గేట్ ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఇక్కడనే పక్కన రైట్ సైడ్లో ఇటు లోపల రైట్ సైడ్లో దుర్గామాత టెంపుల్ ఉందంట. అది కూడా ఒకసారి మనం విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం, మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, లోపలికి వెళ్తే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో గేటు. అండ్ యాక్చువల్గా అటు సైడ్ పోవాలి, ఇటు వస్తున్నా. ఇగో ఇలా వాకబుల్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలాగా ఈ గేట్ ఏంటంటే కార్లు బైక్లో వస్తే ఇలా రావాలి. ఇలా అయితే మనం నడుచుకుంటే ఇల్లంగా వచ్చి అనమాట మనం. ఇది పశుపతినాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి ఒక 250-300 మీటర్లు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం టెంపుల్ ప్లేస్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ దుర్గమ్మవారి టెంపుల్ ఉందంట, అది ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్.
जब सत्यवती ने दक्ष प्रजापति के हवन कुंड में वो अपने प्राण त्याग किया, हाँ उसके बाद में शंकर जी ने वो सत्यवती का जो पार्थिव शरीर है, हाँ उस पार्थिव शरीर को लेकर के शंकर जी इधर उधर भ्रमण करने लगे। हाँ तो जब जहाँ जहाँ उस सत्यवती का पार्थिव शरीर का अंश गिर गया, हाँ। वहाँ वहाँ पर ये अंश? शक्तिपीठ उत्पन्न हुए। अच्छा, नहीं आम से मतलब आम से का तो शरीर है क्या? हाँ शरीर गिर गया? हाँ हाँ, किसका शरीर का शरीर एक जो पार्वती जी का पार्वती पूर्व जन्म में उसका सत्यवती नाम का था ना, अच्छा हाँ। सती देवी। हाँ सती देवी। हाँ, सती देवी का पार्थिव शरीर का विविध अंग विविध जगह में गिर गए। हाँ हाँ, शरीर गिर गई। हाँ, उस जहाँ जहाँ पर वो शरीर गिरा उस स्थान में ये शक्तिपीठ उत्पन्न हुए। हाँ हाँ वो उस मध्य में ये पार्वती जी का ये जो शक्तिपीठ है, हाँ। उसी समय में उत्पन्न हुआ है। ये बहुत पुरानी है। पूरे कितने शक्तिपीठ है माता का? पूरा तो मुख्य 108 है, उसके अधिक भी हो सकते हैं। मुख्य 108 शक्तिपीठ है। मुख से 8 बोल तो 108 108। हाँ 108 शक्तिपीठ। हाँ जिसमें हाँ जिसमें वो गुह्य अंग जो पार्वती जी का सती देवी का गुह्य अंग पतन हुआ था, हाँ उसी को ये शक्तिपीठ में शक्तिपीठ के रूप में पूजा शुरू हुआ उसी समय से। अच्छा अच्छा। इसका पहले स्थान तो उसमें है, दूसरा जगह है। हाँ। लेकिन ये भक्तजनों के दूसरा जगह कहाँ है? जो यो बड़ा हाथीवन है, हाँ। बड़ा हाथीवन बहुत दूर है। इधर ही है? हाँ हाँ। और वहाँ पे है। हाँ, और इधर कौन सा माता है? मुख्य शक्तिपीठ वहाँ है ये। अच्छा अच्छा, माता का। हाँ, उसको శక్తిపీఠం పైన ఉందంటే హాతీబన్ में वो हाथीबन में అసలైన శక్తిపీఠం చాలా పెద్ద శక్తిపీఠం అంట, అమ్మవారిది, కనకదుర్గమ్మ వారిది. आउट साइड ఉందంట, లోపల చాలా లోపల ఉందంట. हाँ, बड़े हाथीबन में है। और उसी के डुप्लीकेट यहाँ पे भक्तजनों के दर्शन के लिए सरल सहज के लिए ये डुप्लीकेट है। अच्छा, మామూలు బనేసో అసలు ఉదర్ है। असल उधर है। हाँ, అంటే మామూలు ఇప్పుడు కడతాం కదండి. అసలు ఇప్పుడు ఎవరైనా సరే గర్భగుడిని అయితే అక్కడ ఎవరైతే గుడి కట్టలేరు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు గర్భగుడి పేరు మీద ఇంకో గుడి ఇక్కడ కట్టారంట, దానికి डुप्लीकेट అని చెప్తున్నారండి. अच्छा अच्छा, ओके ओके, थैंक यू। आपका नाम क्या है सर? मेरा वासुदेव। वासुदेव। हाँ, वासुदेव साहब, आप मुझे अच्छा एक समाचार दिए, बहुत बहुत धन्यवाद, शुक्रिया, థ్యాంక్ యూ। లోపలికి అయితే వెళ్తున్నానండి, గుడి లోపలికి. మామూలు గుడి అంటే అస్సలు గుడి, గర్భగుడి చాలా దూరం ఉందంట అమ్మవారిది. కానీ ఇప్పుడు కట్టిన కట్టడాలు అయితే కావండి, గుళ్ళు అయితే. చూడండి ఒకసారి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ అర్థమైపోద్ది మనకైతే ఎప్పుడు కట్టిన గుళ్ళు అనేది, కొన్ని దశాబ్దాల క్రితం. ఎందుకంటే దేవుళ్ళు వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు. కాకపోతే అప్పటి కాలంలో, ఆనాటి కాలంలో అప్పటి మనుషులు, వాళ్ళకు తెలిసిన చరిత్ర వాళ్ళు పుస్తకాలలో రాసి పెట్టిపోయారు. కాబట్టి ఆ పుస్తకాలలో ఉన్న చరిత్ర మనం చదువుకుంటాం. కాబట్టి ఆ పుస్తకాలలో ఉన్నటువంటి చరిత్ర మనం చదువుతాం కాబట్టి మనకు తెలిసింది, అలా మనం తెలుసుకుంటామండి. అది ఎందుకంటే ఎవరికి తెలియదండి, సృష్టి అనేది ఎవరికి తెలియదు. సృష్టి తెలుసుకోవాలనుకుంటే, సృష్టి ఎవరికైనా తెలిసి ఉంటే ఇక అతను దేవుడే అనుకోవాలి, అతనే దేవుడు. సృష్టి అనేది మాత్రం సహజంగా ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి, మానవ జాతికే అది అర్థం కాని ప్రశ్న అన్నమాట. అది సృష్టి అనేది, అది భగవంతుడు సృష్టి. ఎక్కడ చూసుకున్నా మనకు నంది మాత్రం శివుడు ఎదురుగానే ఉంటాడండి. గంటలు చూడండి ఎంతెంత పెద్ద గంటలు ఉన్నాయో. అక్కడ ఒక గంట ఉంది, మళ్ళీ ఇక్కడికి ఒక గంట ఉందండి. ఈ లైన్లో మొత్తం గంటలే ఉన్నాయండి వరుసగా. ఇవన్నీ టెంపుల్లేనండి, గుళ్ళే. ఇక్కడ చూడండి మీరు, మొత్తం గంటలు ఉన్నాయండి. ఎంతెంత పెద్ద గంటలు ఉన్నాయి, ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎంతెంత పెద్ద గంటలో. ఒకసారి గంట కొడదామండి, ఒకసారి గంట కొడతానండి. అబ్బా, ఏం సౌండ్ వచ్చిందండి. ఇదంతా మాత అంట, మొత్తం అమ్మవారి టెంపులేనంట భయ్యా. ये माता का टेम्पल है? हाँ, ये माता का। कौन सा माता है? ये हमारा सबसे बढ़िया माता है, सबसे बढ़िया माता। कोई दुर्गा माता? हाँ, दुर्गा माता है। वो भी दुर्गा माता का मंदिर? दुर्गा माता का ये पूरे दुर्गा माता का मंदिर है? नीचे
है हाँ। सबसे बढ़िया हाँ नाग महत्व का वो पर्वत है। उधर का अच्छा अच्छा हाँ ठीक है अच्छा अच्छा इतना है मा, माता के बोलने के हम अब से सबसे ज्यादा नहीं ఓకే बोलेंगे। థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీ యుగంలో ఉన్నట్టండి నాకైతే గూజ్ బంప్ వచ్చేస్తున్నాయి, నాకైతే నా ఎంట్రుకలు దిక్కపడుచుకొస్తున్నాయండి చెప్పాలంటే. చెప్పాను కదండి, సృష్టి ఎవరికి తెలియదు. ఆ విష్ణుమూర్తి స్వామికి, బ్రహ్మకు, ఆ శివయ్యకు తప్ప సృష్టి ఎవ్వరికి తెలియదండి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళ తెలుసు. మనకు నిన్న మొన్న పుట్టించిండు ఆ దేవుడు. మనం నిన్న మొన్న పుట్టిన వాళ్ళు మనకేం తెలుస్తుందండి. కాకపోతే ఆనాటి కాలంలో, అప్పటి కాలంలో ఏదో చరిత్రలు రాశారు కాబట్టి పెద్దవాళ్ళు, వాళ్ళు పుస్తకాలలో చరిత్రలు రాశారు కాబట్టి ఆ పుస్తకాలు మనం చదివి అరే ఇది చరిత్ర అన్నమాట, పలాని చోట పలాని ఊళ్ళో పలాని గుడి చరిత్ర ఇది అని మనం ఆ పుస్తకాల్లో చదివి చెప్తామండి పిల్లలకు కానీ ఎవరికైనా కానీ తెలియని వాళ్ళకి కానీ. ఇక్కడ చూసుకుంటే మొత్తం గంటలే ఉన్నాయండి ఇక్కడ. మళ్ళీ ఇదంతా మొత్తం అమ్మవారి కనకదుర్గమ్మవారి టెంపుల్ అని అంట. సతీయుగం నాటి కాలంలో సృష్టించబడ్డ దేవతలండి. మనం ఈ పశుపతినాథ్ టెంపుల్లో చూసుకుంటే ఒకవైపు శివయ్య, మరోవైపు ఏమో అమ్మవారు కనకదుర్గమ్మ వారు. ఇంకొకటి బాగా గమనించండి, ప్రతి ఒక్క గోపురం దగ్గర, గోపురం ప్రతి ఒక్క గుడి అంటే గోపురం అయినా గుడి అని ఒకటి అనుకుంటాను నేనైతే, ప్రతి ఒక్క గోపురం ఎదురుగా అమ్మవారి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు చూడండి, చూస్తున్నారండి. ప్రతి చోట వరుసగా లైన్గా ఉన్నాయండి గుళ్ళు అయితే. ఆ లైన్గా ఉన్న గుళ్ళలో ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉన్నాడండి. మళ్ళీ ప్రతి ఒక్క గుడికి గంటలు అయితే ఉన్నాయండి. అక్కడొక గంట ఉందా చూసుకోండి, చూపిస్తాం మీకు క్లియర్గా. ఇదిగో ఇక్కడొక గంట ఉందండి, అక్కడొక గంట ఉందండి, ఎక్కడొక గంట ఉంది, ఎక్కడొక గంట ఉంది, అక్కడ 2 గంటలు ఉన్నాయి. 2 2 6 గుళ్ళండి. 6 గుళ్ళకు 6 గంటలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. 6 గుళ్ళ దగ్గర 6 గంటలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. ఇదిగో 4 వైపులా, ఒక్కొక్క గుడికి 4 వైపులా ఫ్రెండ్స్, ఇదిగో ఈ ద్వారాలు ఉన్నాయి. 4 వైపులా ద్వారాలే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎటు చూసుకున్నా 4 వైపులా ద్వారాలే ఉన్నాయి. మొత్తం 6 గుళ్ళు ఉన్నాయి అమ్మవారి. మొత్తం అమ్మవారు అనంట సతీయుగంలో జన్మించారంట అమ్మవారు. చూసారా ఫ్రెండ్స్, 4 దిక్కులు ఉన్నాయన్నమాట అమ్మవారి ద్వారాలు. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూశారుగా. సతీయుగంలో జన్మించిన అమ్మవారు అంట, సతీయుగంలో ఇక్కడ జన్మించారంట. అప్పుడు సృష్టించబడ్డాయంటే ఎన్ని గుళ్ళు గోపురాలు ఫ్రెండ్స్, ఈ పశుపతినాథ్ టెంపుల్ కూడా. కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అమ్మవారికి కాపలాగా ఇక్కడ వినాయకుడు స్వామి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం ఎక్కడ చూసుకున్నా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ వినాయకుడు స్వామి అయితే ఉంటాడు. మళ్ళీ అక్కడనే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు ఫ్రెండ్స్. అక్కడ కనబడుతుందా ఫ్రెండ్స్ టెంపుల్, గుడి? అదే అన్నమాట కనకదుర్గమ్మ వారి టెంపుల్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ లోగో అన్ని చూపిస్తా. పాత పురాణాల కాలం నాటి గుళ్ళు ఫ్రెండ్స్, గోపురాలు చూడండి. ఎక్కడ కూడా నందీశ్వరుడే ఉన్నాడు అమ్మవారి దగ్గరనే. చూడండి, ఎక్కడ చూసుకున్నా కూడా నందీశ్వరుడే. పాత కాలపు టెంపుల్స్ అనమాట ఇవన్నీ. అప్పట్లో కట్టినవి, అప్పట్లో నిర్మించిన గుళ్ళు గోపురాలు అనమాట. కానీ చూస్తుంటే ఫ్రెండ్స్ నాకైతే మతిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఎంత ఆనందంగా ఉందంటే, ఎంత సంతోషంగా ఉందంటే, నేనైతే నా తల్లి అంటే ఇక మన తల్లి కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఉన్నట్టు, ఆ లోకంలో ఉన్నట్టే ఆ ఫీల్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఎక్కడ చూసుకున్నా ఇక్కడైతే మాత్రం మొత్తం ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. గోపురాలు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి, మొత్తం ఈ విధంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ గోపురాలు. ఇక్కడ ఒక మర్రి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. దాదాపు నాకు తెలిసి అయితే 1000 సంవత్సరాల పైన ఉంటుంది. ఎందుకంటే మర్రి చెట్టుకున్న ఆయుష్, మర్రి చెట్టుకున్న చరిత్ర మరి దేనికి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే రాగి చెట్టు వచ్చేసి విష్ణుమూర్తి స్వామి, లక్ష్మీదేవి తల్లి, భూదేవి తల్లి రాగి చెట్టులో ఉండేది. మర్రి చెట్టులో ఉండేది మర్రి చెట్టులో ఉండేది శంకరుడు స్వామి, కనకదుర్గమ్మ తల్లి. ఇది ఒకవేళ తెలియని వాళ్ళు తెలియకపోతే మాత్రం అయ్యగారులకు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్ గోపురాలు ఎలా ఉన్నాయి?
ఎంత అద్భుతంగా ఉంది. నాకైతే ఒకటి అర్థం కావట్లేదండి. ఏంటంటే ప్రతి గుడి దగ్గర ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క గోపురం దగ్గర నందీశ్వరుడు ఉన్నాడు. ప్రతి ఒక్క గుడి దగ్గర గోపురం దగ్గర ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఈ గోపురాల దగ్గర నందీశ్వరుడు మాత్రం కంపల్సరీ ఉన్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి అదే విధంగా ఇదిగో ఇందా చూపెట్టా కదా, ఇగో సారీ ఇప్పుడు ఆ త్రిశూలం ఫ్రెండ్స్ ఈ బండి మీద చెక్కారు. త్రిశూలం ఫ్రెండ్స్, సారీ ఐఎమ్ సో సారీ, వెరీ వెరీ సారీ. త్రిశూలం ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్క చోటు ఉంది త్రిశూలం. ఇదిగో మళ్ళీ ఇందా చూపెట్టాగా, ఇదిగో ప్రతి చోట ఈ దేవత ఉంది, దేవుడు ఉన్నాడు, దేవతగా దేవుడు. ఈ గోపురాలనండి గుళ్ళల శివయ్య పార్వతి శివ పార్వతులు ఉన్నారు. ఈ గోపురాలలో ప్రతి ఒక్క గుళ్ళో ప్రతి ఒక్క గోపురంలో శివయ్య ఉంటాడు. మళ్ళీ ప్రతి ఒక్క గోపురం దగ్గర ఇగో ఇలా త్రిశూలం అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, త్రిశూలం ఎలా ఉంది, బండపై చెక్కారు. కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇక్కడ కూడా చాలా పెద్ద గుడి ఉంది, లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. వీటిని చూసి నేను భయపడ్డా ఫ్రెండ్స్, పాము అనుకుని భయపడ్డా ఫ్రెండ్స్. గమ్మత్తుగా ఉంది, చూసారా పాము లెక్కనే ఉంది సేమ్. ఇగో నేనైతే పాముని పట్టుకున్నా, చూసారా పాముని ఎలా పట్టుకున్నా, సేమ్ పాము లెక్క ఉంది కదా. ఇది ఒక కాయ అనమాట, ఇదిగా సేమ్ పాము లెక్కనే ఉంది కదా ఫ్రెండ్స్, పాము. ఇక్కడ చాలా మంది పీపుల్ అయితే చాలా మంది లేరు. ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే, ఈ ప్రదేశంలో వచ్చిన వాళ్ళు, ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు టైంపాస్ కోసం వస్తున్నారు. ఇక దేవుడి మీద భక్తితో ఉన్న వాళ్ళు భక్తితో వస్తారు, పూజించుకుంటారు, దర్శించుకుంటారు. ఇక్కడ మాత్రం దర్వాజా లేదు ఫ్రెండ్, ద్వారం. ఇదిగో శివయ్య నా తండ్రి, మన తండ్రి శివయ్య. అమ్మ అదృష్టం బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ దొరికింది నాకు క్లియర్గా, శివయ్య ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క గోపురంలో శివ పార్వతులు ఉంటారు. గోపురంలో ఆ అమ్మవారు కనకదుర్గమ్మ వారు ఉంటారు. మళ్ళీ ఇంకా కొన్ని గోపురాలలో శివ పార్వతులు ఉంటారు ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా వెళ్దాం ఫ్రెండ్స్. కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. నా మనసు అయితే హాయిగా తేలికగా ఉంది. ఎందుకంటే ఇలా ఆ గుళ్ళు గోపురాలను దర్శించుకుంటే, అమ్మవారిని శివయ్యను దర్శించుకుంటే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది, మంచి ఆనందం ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా అలాగే దర్శించుకోండి, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడి ఉందండి, బాగా కొంచెం పెద్దగా ఉంది టెంపుల్ అయితే. వెళ్ళి చూద్దాం అక్కడ ఫ్రెండ్స్.